కర్నూలు జిల్లాలో నల్లమల కొండల మధ్యలో బనగానపల్లి నుండి 14 కిలోమీటర్ల దూరంలో యాగంటి ఉంది. హైదరాబాద్ నుండి దాదాపుగా 310 కిలోమీటర్లు. ఈ గుడి అసలు పేరు నేగంటి, అంటే తెలుగులో నేను చూశాను అని అర్థం. అగస్త్య మహాముని ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వస్తున్నప్పుడు ఈ ప్రదేశంలో ఆగారు. ఈ అందాన్ని చూసి ఆశ్చర్యపోయి నేగంటి అని పేరు పెట్టారు. కాలక్రమేణా అది యాగంటి అయింది. ఇంకొక విషయం చెప్పాలంటే, ఇది శివాలయమైనా ఇక్కడ శివలింగం ఉండదు. శివుడు ఇక్కడ ఉమామహేశ్వర రూపంలో ఉండడం వల్ల, అంటే శివపార్వతులు ఇద్దరూ కలిసి ఉండడం వల్ల ఇది భారతదేశంలో అత్యంత అరుదైన దర్శనాల్లో ఒకటి. ఈ గుడి మిస్టరీస్కి వస్తే, గుడి ముందు ఒక నంది ఉంటుంది. ఈ నంది పేరు బసవయ్య. ఇప్పుడు దాదాపుగా 5 అడుగుల ఎత్తు, 8 అడుగుల పొడవు ఉంటుంది. సమస్య ఏంటంటే, ఇది కాలక్రమేణా పెరుగుతూ వస్తుంది. ఏళ్లు గడిచే కొద్దీ ఈ నంది విగ్రహం పెద్దదవుతూ వస్తుంది. గతంలో భక్తులు ఈ నంది చుట్టూ ప్రదక్షిణం చేసేవారు. ఇప్పుడు అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ నంది ఎంత పెద్దదైందంటే ఒక పిల్లర్ కొట్టేయాల్సి వచ్చింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని స్టడీ చేయడానికి డిసైడ్ అయ్యి స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. ఒక 20 సంవత్సరాలు స్టడీ చేసిన తర్వాత సైంటిఫిక్ థియరీ ప్రకారం ఈ రాయిలో ఉండే మినరల్స్ మాయిశ్చర్ని అట్రాక్ట్ చేసుకోవడం వల్ల ఈ విగ్రహం అనేది పెరుగుతూ వస్తుంది అని ధృవీకరణ ఇచ్చారు. కానీ అది కంప్లీట్ గా ప్రూవ్ అవ్వలేదు. 17వ శతాబ్దంలో యాగంటిలో తపస్సు చేసింది పరవరో కాదు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. తన కాలజ్ఞానంలో ఒక సంగతి రాశారు. యాగంటి బసవయ్య కలియుగం ముగిసే సమయంలో ఒక గంభీరమైన అరుపు అరుస్తాడు. రాయి పెరగడం అనేది ఆ అరుపుకి ప్రిపరేషన్ అని భక్తులు నమ్ముతారు. ఈ యాగంటిలో ఇంకో మిస్టరీ కూడా ఉంది. ఈ యాగంటి గ్రామం మొత్తంలో ఒక కాకి కూడా ఉండదు. వందల సంవత్సరాల నుంచి అక్కడ లోకల్స్ కానీ వచ్చిన టూరిస్ట్ కానీ ఒక్క కాకి కూడా ఇప్పటిదాకా కనిపించలేదు. ఇది స్థానికులు చెప్పిన కథేం కాదు, ఎవ్రీ ఇయర్ టూరిస్ట్ చెప్పే కథ కూడా ఇదే. దీని వెనక అగస్త్య మహాముని శాపం ఉందని కొందరు చెప్తారు. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు కాకాసుర అనే కాకుల రాజు ఆయన ధ్యానాన్ని డిస్టర్బ్ చేశాడు. కోపగించిన అగస్త్యుడు చెప్పించాడు అని అంటారు. ఇక్కడ ఇంకో మిస్టరీ కూడా ఉంది. కాకి శనిదేవుని వాహనం. కాకి ఇక్కడికి రాలేదంటే శనిదేవుడు కూడా ఇక్కడికి రాలేడు అని కొంతమంది నమ్ముతారు. అందుకనే శనిపీడ ఉన్నవాళ్ళు ఇక్కడికి తరచూ వస్తూ ఉంటారు. గుడి ముందు ఒక అగస్త్య పుష్కరిణి ఉంది. ఈ చెరువులోకి నీళ్లు కొండ నుంచి వస్తూ ఉంటాయి. సంవత్సరం అంతా ఆగకుండా, ఋతువులు మారినా, వర్షం పడినా పడకపోయినా ఆ నీళ్లు మాత్రం అలా వస్తూనే ఉంటాయి. ఆ ఏరియా సెమీ యారిడ్ ఏరియా. ఎండాకాలంలో చుట్టుపక్కల చుక్క నీరు కూడా ఉండదు. ఈ పుష్కరిణిలో మాత్రం ఎప్పుడు నిండుగా నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇది కూడా ఎవరు ట్రేస్ చేయలేకపోయారు. అగస్త్య మహాముని స్వయంగా ఈ పుష్కరిణిలో స్నానం చేసి శివుని పూజించేవారని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజు కూడా భక్తులు తప్పకుండా పుష్కరిణిలో స్నానం చేసి శివ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ రుద్రాభిషేకం ఎవరు చేయరు. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఎందుకంటే శివాలయాల్లో ప్రథమంగా చేసేది అభిషేకం మాత్రమే. కానీ ఇక్కడ కారణం ఏంటంటే, శివుడు అత్యంత తేజస్వరూపుడై ఉంటాడని నమ్మకం. పాలు, నీళ్లు, నెయ్యి వంటి ద్రవాలతో అభిషేకం చేయడం వల్ల ఆ తేజస్సు తగ్గుతుందని శాస్త్రం చెప్తుంది. కేవలం విభూతి, పూలు, మంత్రాలు మాత్రమే అర్పించాలి. ఇది ఈ ఒక్క గుడిలో మాత్రమే ఉన్న యూనిక్ నియమం. యాగంటి చుట్టూ 3 గుహలు ఉన్నాయి. అవి కేవలం రాతి గుహలు కాదు, అవి చరిత్రకి సజీవ సాక్ష్యాలు. మొదటి గుహ 120 మెట్లు ఎక్కాలి. అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేశారు. లోపల పార్వతీదేవి విగ్రహం కూడా ఉంటుంది. రెండవది వెంకటేశ్వర స్వామి గుహ. లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది, కానీ ఆ విగ్రహానికి పాదభాగం దెబ్బతింది. దీంతో దాన్ని ప్రతిష్ఠించలేకపోయారు. మూడవది వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ. ఇక్కడ నిల్చోడానికి కూడా చాలా తక్కువ ఎత్తు ఉంటుంది. ఎంటర్ అవ్వాలంటే వంగి ఎంటర్ అవ్వాలి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ గుడిలో కూర్చొని కాలజ్ఞానం రాశారు. కలియుగం గురించి అనేక ప్రెడిక్షన్స్ చెప్పారు. అది ఈనాటికి కొన్ని నిజమవుతాయని చాలా మంది న్యాచురల్గా నమ్ముతారు. యాగంటి అంటే కేవలం ఒక గుడి కాదు, అదొక లివింగ్ మిస్టరీ. మీరందరూ కూడా ఒక వీకెండ్ టైం చూసుకొని సరదాగా వెళ్ళేసి రండి. మీకు కూడా అర్థమవుతుంది ఎంత పవిత్రమైన చోటు అది. ఓం నమః శివాయ.